హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్ని. ఇప్పుడు ఏపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్కి ఇంకొక కీలక పాత్ర పోషించాలి అని చెప్పి బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు. అది ఏంటి, దానికి సంబంధించిన విశేషాలు ఏంటి అని తెలుసుకునే ముందు ఒకసారి మీరు ఈ ట్వీట్ వినండి. సాంబశివ ప్రతాప్ గారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం తిల్లపూడి గ్రామానికి చెందిన సాంబశివ ప్రతాప్ గారు ఉమ్మడి హైకోర్టులోను విభజిత ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోను సీనియర్ న్యాయవాదిగా సేవలు అందిస్తున్నారు. డిఎస్బిఎల్ డిపిఎం పూర్తి చేశారు. ఉన్నత న్యాయ సంస్థలో 40 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉంది. 1996 నుంచి 2002 మధ్యలో మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్గా ఆంధ్రప్రదేశ్ రీజియన్లో మున్సిపాలిటీకి సేవలు అందించారు. 2016 నుంచి 2019లో ఉమ్మడి హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. పలు ప్రముఖ బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్గా విధులు నిర్వర్తించారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి న్యాయపరమైన సేవలు అందిస్తూ ఉన్నారు. అయితే ఆయనకి ప్రజెంట్గా జనసేనకు సంబంధించి ఆయన ఎప్పుడైతే పార్టీ స్థాపించారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా పక్కదోవ పట్టకుండా, వేరే పార్టీ దిక్కు కన్నెత్తి కూడా చూడకుండా జనసేనకే నా సర్వస్వం అంటూ ఆయన ఉండడం జరిగింది. 2019 నుంచి జనసేన పార్టీ లీగల్ సెల్ చైర్మన్గా ఉన్న ఈయన సాంబశివ ప్రతాప్ గారికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈయనకి ప్రజెంట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఆయనకి ఏదైతే జనరల్ అడ్వకేట్గా ఆయనకి ప్రజెంట్ ఉత్తర్వులు జారీ చేశారో ఇటు జనసేన పార్టీకి సంబంధించి హైకోర్టులో ఆయన అలాగే ఆయన వాదించడానికి ఆయనకు సంబంధించి ఫుల్ అథారిటీ మొత్తం అయితే సాంబశివ ప్రతాప్కి అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇటు రెండు పార్టీలకు సంబంధించి చూసుకున్న టీడీపీ పార్టీకి ఏవేవైతే శాఖలు ఇచ్చారో వాటిల్లో కూడా కొన్ని ప్రధానమైన ఉన్నప్పటికీ కూడా అటు పంచాయతీరాజ్, వాటర్ రిసోర్సెస్, అలాగే రూరల్ డెవలప్మెంట్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే డిప్యూటీ సీఎం పాత్ర కూడా ఇటు పవన్ కళ్యాణ్ పోషిస్తున్న విషయం తెలిసిందే. అటు సినిమాటోగ్రఫీ కూడా జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తికే ఉంది. ఇటు మొత్తంగా చూసుకుంటే కీలక పాత్రలు ఆల్రెడీ ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోషిస్తూ ఉండగా ఇప్పుడు ఇంకొకటి ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తికే రావడంతో అటు టీడీపీ వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారని చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ఆయనకి ఈ పదవి ఇవ్వడం వల్ల ముందు ముందు ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది, అసలు ఇది పార్టీకి ఆయన మంచి చేకూర్చగలుగుతారా ఏంటి అనేది మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి.